రామ్ చరణ్ ఇటీవల కడప దర్గాను దర్శించిన సంగతి తెలిసిందే. తాను ఏఆర్ రెహమాన్కి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు అయ్యప్ప మాలలో ఉన్నా సరే ఇక్కడికి వచ్చానని ఆయన ప్రకటించారు. కడప దర్గా సందర్శించిన ఆయన అక్కడ దర్గా నియమాల ప్రకారం పూజలు నిర్వహించారు. ఇక ఆయన అయ్యప్ప మాలలో ఉండడంతో అసలు అయ్యప్ప దీక్షాదారులు శవం ఎదురొస్తేనే పక్కకి తప్పుకోవాలి. అలాంటిది ఆయన ఏకంగా ఇలా దర్గాకి వెళ్ళడం ఏంటి అనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది విమర్శలు కూడా కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద రామ్ చరణ్ భార్య ఉపాసన స్పందించారు. రామ్ చరణ్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె సోషల్ మీడియా వేదికగా తిప్పికొట్టారు. దేవుడిపై విశ్వాసం అందరినీ ఏకం చేస్తుందని, చిన్నాభిన్నం చెయ్యదని ఆమె పేర్కొన్నారు. భారతీయులు అందరూ అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తారని, ఐకమత్యంతోనే బలం ఉందని ఆమె ఈ సందర్భంగా రాసుకొచ్చింది. రామ్ చరణ్ తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలను గౌరవిస్తాడని కూడా ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. వన్ నేషన్ వన్ స్పిరిట్ అని ఆమె హ్యాష్ట్యాగ్ కూడా జతచేసింది. అయితే నిజానికి అయ్యప్ప దీక్షాదారులు ఇరుముడి దర్శించిన తర్వాత శబరిమల వెళ్లే దారిలో ఉన్న వావర్ అనే ముస్లిం దర్గాను దర్శిస్తారు. ఎరుమేలిలో ఉన్న వావర్ స్వామి దర్గా దర్శించడమే కాదు, అక్కడ కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించి అప్పుడు శబరిమల పయనమవుతారు. అలా అయ్యప్ప దీక్షాదారులందరూ దర్గాను దర్శించేటప్పుడు ఈ దర్గాను దర్శించడం ఎందుకు తప్పవుతుంది అంటూ రామ్ చరణ్ని అభిమానించేవారు కొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది.